డీటెయిల్స్ చూద్దాం. అకాల వర్షాలతో రైతులు నష్టపోయినా ప్రభుత్వానికి పట్టలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలిచ్చి పట్టించుకోలేదన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. కేంద్ర మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ను ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదని, ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాటు హామీలు నెరవేర్చామని చెప్పి రైతులకు అనేక హామీలు ఇచ్చేది. కనీసం ఆ హామీలను పట్టించుకోకుండా 100 రోజులు పూర్తయిన వెంటనే ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా, ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఒక సెక్షన్ మీడియాను మేనేజ్ చేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు ఇచ్చినటువంటి హామీలేంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏవి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించినా కూడా గుర్తించడం నటించి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసింది. మీరు కేంద్రం ఇచ్చే 2200 రూపాయల మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తారా ఇయ్యరా, ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మీరు ఇచ్చిన హామీ ఇది. దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది, వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. దాంతోపాటు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరుగు పేరుతోని, తాలు పేరుతోని క్వింటాల్కు 5 నుంచి 10 కిలోల తరుగు తాలు పేరుతో రైతులను మోసం చేసిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు ఆందోళన చేసింది. రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల దగ్గర నుంచి తరుగు పేరుతోని, తాలు పేరుతో ఎలాంటి కట్టింగ్స్ ఉన్నాయి, పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేది. ఇవాళ ఆ హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. నెరవేర్చరా ఇంతవరకు దాన్ని పట్టించుకునే పాపన పోలేదు.